జస్టిస్ జస్టిస్ కావాలి 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 కావాలి. కోల్కతాలో డాక్టర్ పైన జరిగిన చర్యపై మేము చాలా ఖండిస్తున్నాము. మన దేశంలో ప్రతిరోజు 4 పైన ఇలాంటి చర్యలు జరుగుతున్నా ఎటువంటి మార్పు చెందటం లేదు. పక్క దేశాల్లో ఇట్లాంటి జరిగిన కొద్ది రోజుల్లోనే 3-4 రోజుల్లోనే వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తున్నారు. ఇక్కడ మన దేశంలో జరిగి 10 రోజులైనా మన ప్రభుత్వం అనేది ఎటువంటి చర్య తీసుకోలేదు, ముందుకి రావటం లేదు. వీటి మీద చాలా చర్యలు తీసుకోవాలని, అమ్మాయిలకి రక్షణ కల్పించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా డాక్టర్ల పైన ప్రతిసారి డాక్టర్ల పైనే జరుగుతుంది. ఎందుకనేది ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్య తీసుకోవటం లేదో మాకు అర్థం కావటం లేదు. ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, దీని మీద జస్టిస్ కోసం పోరాడాలని మేము కోరుకుంటున్నాం. అది పేరుకు మాత్రమే, ఎక్కడ అమలు కావటం లేదండి. చూస్తున్నారు కదా, కొందరు అంటారు, కొందరు పెద్దవాళ్ళు న్యూస్ లోనే అంటారు, అమ్మాయిల డ్రెస్సులు అంటారు, మీరు ఎక్స్పోజింగ్ అంటారు. పిల్లలు ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నారని పిల్లల మీద ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది మొదట అబ్బాయిల మీద వాళ్ళ చూపులో ఉండాలి. ఇలాంటి వాళ్ళని ఒక్క కేసైన పబ్లిక్ లో శిక్ష అనేది వేస్తే ఇంకొకరు ఇలాంటి చేయడానికి భయపడతారని మా ఉద్దేశం. ఇలా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా ఉంటే ఇలాంటి ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మన దేశం అనేది ఎప్పటికీ అభివృద్ధి చెందకుండానే ఉండిపోతుంది. పబ్లిక్ లో ఎలాంటి శిక్ష ఇస్తే మీరు ఆ అబ్బాయిని నిలబెట్టి దేని కొరకైతే చేశారో అట్లాంటి వాళ్ళని అక్కడే ఎన్కౌంటర్ చేయడమా, లేకపోతే నెక్స్ట్ అలాంటి పనికి రాకుండా చేయడమో చేస్తే అందరికీ భయం కలుగుతుంది. మార్పు అనేది ఖచ్చితంగా చెందుతుంది. మీరు కాలేజీలో చదువుతున్నారు, మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఇబ్బంది ఎదుర్కోవడం అంటే, అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళాలి అంటే పక్కన వాళ్ళు ఏమి చెడు ఉద్దేశంతో చూడకుండా ఉండాలి. మాకు ఒక రక్షణ అనేది లేకుండా ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా ఫుల్ సెక్యూరిటీ అనేది అస్సలు దొరకటం లేదు. ఇలాంటి కేసులు జరుగుతూ ఉంటే అబ్బాయిలకి ఏం జరుగుతుందిలే, ఏం చేస్తారులే అనే నమ్మకం ఎక్కువైపోయి వాళ్ళు అలాంటి చర్యలే తీసుకుంటారు. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ కేసు మీద ఏదో ఒకటి తొందరగా రియాక్షన్ తీసుకుంటే అందరిలో భయం వస్తుంది, అమ్మాయిలకి రక్షణ దొరుకుతుంది. ఆ అమ్మాయి కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళందరికి శిక్ష వేస్తేనే ఇలాంటి కేసులు జరగకుండా ముందు రోజుల్లో ఉంటుంది. కాబట్టి మన ప్రధానమంత్రి ఖచ్చితంగా ముందుకొచ్చి ఈ కేసు మీద ఎట్లాగో ఒక రియాక్షన్ చూపించాలని కోరుకుంటున్నాం. ఉదయం, నా పేరు శ్రీవాణి, నేను కృష్ణ చైతన్య కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. భారతదేశంలో గంటకు 4 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడుంది ప్రభుత్వం? ఏ పక్కనుంది? అసలు ఇన్ని జరుగుతున్నా కూడా మన ప్రభుత్వం ఎక్కడుంది? ఒక్క చర్య అయినా తీసుకుంటుందా? మన రీసెంట్గా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ చేసిన వాడేమో తప్పు చేసి కూడా ఎంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే, ఊరు తీసుకుంటే తీసుకోండి, నేనేం భయపడను, తీసుకుంటే తీసుకోండి అంటున్నాడే. కానీ అంత చేయడానికి అలసిచ్చింది ఎవరు? మన ఇండియానే కదా. ప్రధానమంత్రి ఏమన్నాడు? బేటీ బచావో బేటీ పడావో అన్నాడు. కానీ ఇవన్నీ ఎట్టుపోయాయి. ఇంత జరుగుతున్నా కూడా ప్రధానమంత్రి అసలు దీని మీద ఏం స్పందించడం లేదు కదా. ఇలా జరుగుతున్న దానికి, ఇలా చేస్తున్న వాళ్ళకి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. వాళ్ళ వల్ల మాకు స్వతంత్రం లేకుండా పోతుంది. మేము బయటకు వచ్చి చదువుకోవాలన్నా ఎలా చదువుకోవాలి? పేరెంట్స్ చూస్తే బయటికి పంపిస్తే ఏం జరుగుతాయో అని భయపడుతున్నారు. ఇంటికి రావాలంటే వాళ్ళు ఏదైనా చేసినా కూడా మా మీదే అనుమానిస్తున్నారు. సో స్వాతంత్రం వచ్చి 78 years అవుతున్నా కూడా ఇప్పటికి కూడా స్వాతంత్రం మాత్రం రావడం లేదు. మోస్ట్ అన్సేఫ్ కంట్రీ ఇన్ ఇండియా గూగుల్లో సెర్చ్ చేస్తే ఇండియానే ఫస్ట్ వస్తుంది. అమ్మాయిలకి స్వతంత్రం ఎక్కడుంది? స్త్రీలకు కానీ ఎక్కడుంది అసలు స్వతంత్రం? లాస్ట్ మంత్ అయితే 6 రేప్స్ జరిగాయి. ఇంకా డ్రగ్స్ వల్ల కూడా అమ్మాయిలకి కొద్దిగా అబ్బాయిలు తప్పుగా చూడడం కానీ ఇలా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువ ఉన్నాయి ఇలాగ డ్రగ్స్ స్మగ్లింగ్. అవి గాంధీ గారు చెప్పిన ఒక మాట, అర్ధరాత్రి 12 గంటలకైనా ఆడవాళ్ళు బయటకు రావచ్చు అని. స్వతంత్రం వచ్చింది అన్నారు కదా, ఎక్కడొచ్చింది ఆడవాళ్ళకి స్వతంత్రం? బయటకు వస్తే ప్రతి ఒక్కరు తప్పుగా చూడడమే, ప్రతి ఒక్కరు కామెంట్స్ బ్యాడ్ గా చేయడమే. ఎక్కడుంది అమ్మాయిలకి
అందరికీ నమస్కారం. నా పేరు యామిని. మేము కృష్ణ చైతన్య కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. ఎక్కడ న్యాయం ఉంది సార్? ఎక్కడ న్యాయమే లేదు. అమ్మాయిలు బయటకు వెళ్తే చాలు, ఎక్కడ పేరెంట్స్ ఎప్పుడు సాయంత్రం వస్తున్నారు? అమ్మాయిలకు ముందు న్యాయం చేయండి సార్. బయటకు వెళ్ళారంటే సాయంత్రం కాలేజ్ నుంచి ఎప్పుడు వస్తారని టెన్షన్ సగం మంది పేరెంట్స్ ఆపేస్తున్నారు, చదువులే ఆపేస్తున్నారు. ఎక్కడ పంపిపలేదు, ఇంట్లోనే గిన్నెలు తోముకను. ఏం మగవాళ్ళు అయితే చదువుకోవాలి, ఆడవాళ్ళు అయితే చదువుకోకూడదు. ఆడవాళ్ళు ఇంటికే పరిమితమా? వంటలే తోమాలే, గిన్నెలే తోమాలి, గుడ్లే ఉతకాలి. అబ్బాయిలు అయితే చదువుకోవచ్చు. వాళ్ళు ఎలా తిరిగినా ఏం అడగరా. ఎవరైతే రేప్ చేశారో వాళ్ళ ముందు 1 hour 2 hours లో వాళ్ళని ఉరితీసేటట్టు చేయండి. ముందు అబ్బాయిల్ని కంట్రోల్లో పెడితే అది బాగుంటుంది. గవర్నమెంట్ బయటకు వెళ్తే ర్యాగింగ్స్, అదేంటి అమ్మాయిలు అయితే చదువుకోవడానికి రావట్లేదా? వాళ్ళు అవసరానికే కదా వస్తారు, చదువుకోవాలని ఆశతోనే కదా వస్తారు, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలనే కదా వస్తారు. మామూలుగా మేమేమన్నా ఖాళీకి తిరగడానికి వస్తున్నామా? చదువుకోవడానికే కదా వస్తున్నాము. ముందు వాళ్ళకి కానీ లైఫ్లో చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా, ముందు అది చూడండి. అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడము, చులకం చేసి మాట్లాడడము, అమ్మాయిలు ఎందుకు వస్తున్నారు తెలియకుండా ఉండడము, తప్పుగా చూడడము. చూపు ఎట్టున్న అమ్మాయిలు రెడీ అవడంలో ఏముంటుంది సార్? వాళ్ళు చూసే చూపులో తప్పు ఉంటుంది. అమ్మాయిలే తప్పు చేసినట్టు చూస్తారు. అదేంటో. ఈరోజు రక్షాబంధన్. ఈ రక్షాబంధన్కి సంబంధించి మీ మహిళలకు ఎలాంటి రక్షణ కావాలని కోరుకుంటున్నారు? అందరూ అమ్మాయిలు కానీ సమానంగా, అబ్బాయిలు ఒక రకంగా, అమ్మాయిలు ఒక రకంగా చూడకుండా అందరు సమానంగా చూసేటట్టు, అబ్బాయిలు తప్పుగా చూడకుండా ఉంటే చాలు. పేరు మనోజ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏదైతే కోల్కతా నగరంలో జరిగినటువంటి వైద్య విద్యార్థినిపై హత్యాయత్నం, అదేవిధంగా అత్యాచారం జరిగింది, అదేవిధంగా హత్య జరిగింది. ఈరోజు ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు బీజేవైఎం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థినులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించాం. మనం చూస్తున్నాం, ఈ యొక్క 78 ఏళ్ల స్వతంత్రంలో ఈరోజు మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే నేడు మహిళలకి రక్షణ లేకుండా పోవడం. అదేవిధంగా ఈరోజు కోల్కతా నగరంలో అదేవిధంగా ఇలాంటి ఘటన జరిగితే కనీసం మమతా బెనర్జీ గారు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ నిందితుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి మమతా బెనర్జీయే ఈరోజు పట్టించుకోలేకుండా ఆ యొక్క నిందితుల్ని కాపాడుతున్న పరిస్థితి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరినీ కూడా, ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయో, అత్యాచారాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద కూడా వెంటనే ఈరోజు చర్యలు తీసుకొని తగు రక్షణ కల్పించాలని చెప్పి బీజేవైఎం ద్వారా డిమాండ్ చేస్తూ ఆ యొక్క నిందితుల్ని ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో కోల్కతా నగరంలో వైద్య విద్యార్థినిపై, ఒక జూనియర్ డాక్టర్పై ఏదైతే అత్యాచారం చేసి హత్యకు పాల్పడినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనకు తెలుసు, నిర్భయ, అభయ ఎన్నో చట్టాలు వచ్చినా కానీ మహిళల మీద దాడులు అనేవి ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, మహిళలకి రక్షణ లేదు. ఎక్కడ చూసినా కానీ 5 సంవత్సరాల పిల్లల నుంచి అదేవిధంగా దాదాపు ముసలి వాళ్ళ మీద కూడా అత్యాచారం జరిగే పరిస్థితులు ఈరోజు మన దేశంలో ఉన్నాయి. ఇవన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా మహిళలు ముందుకు రావాలి, ఖచ్చితంగా గట్టిగా ఉండాలి. ఏదైతే పోలీస్ శాఖ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో ఇప్పుడున్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ అన్ని కూడా తీసుకోవాలి. ఎట్లా ఉందంటే వ్యతిరేకంగా ఉంది. ఆమె కూడా మాతో పాటు కలిసి ప్రొటెస్ట్ చేస్తుంది. ఒక సీఎం అయింది,